హాయ్ ఫ్రెండ్స్, నేను సుభాష్. మీరు చూస్తున్నారు ఎంఎస్ గజెట్ గురు. ఫ్రెండ్స్, మనం న్యూస్లోకి వెళ్ళిపోదాం. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ వచ్చేసి నోకియా నుండి మనకు నోకియా 5.1 లాంచింగ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఫ్రెండ్స్. మనకి నెల 18 అయితే మనకు ఇండియాలో అయితే లాంచ్ అవబోతుంది. మనకు తర్వాత నుంచి వచ్చేసి ఇంటెక్స్ నుండి మనకు ఇంటెక్స్ మరో కొత్త మొబైల్ అయితే లాంచ్ చేయబోతుంది. ఇంటెక్స్ ఇండై 5. మనకి మొబైల్ స్పెక్స్ చూసుకున్నట్లయితే మనకు డిస్ప్లే వచ్చేసి 5 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. అలాగే మనకు ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ MT6737. అలాగే మనకు ర్యామ్ చూసుకున్నట్టయితే మనకు 2GB ర్యామ్, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మనం అప్ టు 128GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మనకి ఇది కెమెరాస్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ 8 MP కెమెరా ఉంటుంది. అప్రోచ్ వచ్చేసి 1.1. అలా మనకి ఇందులో మెయిన్ హైలైట్ వచ్చేసి బ్యాటరీ లైఫ్. మనకు 4000 mAh బ్యాటరీ లైఫ్ అయితే మనకి ఇందులో లభిస్తుంది ఫ్రెండ్స్. మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 7.0 అయితే రన్ అవుతుంది. మనకు ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు 5000 రూపీస్ అయితే మనకు ఇండియన్ ప్రైస్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనకు నెక్స్ట్ వచ్చేసి OnePlus నుండి మనకు OnePlus 6 మొబైల్కి అయితే ఆక్సిజన్ OS 5.19 అప్డేట్ అయితే ఇచ్చారు. మనకి ఇందులో అయితే గూగుల్ లెన్స్ మోడ్, అలాగే మనకు కెమెరా అయితే ఇంప్రూవ్మెంట్ చేశామని చెప్తున్నారు. మీరు ఒకసారి అప్డేట్ అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు OnePlus 6 మొబైల్ అయితే యూజ్ చేస్తుంటే మీకు అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. మనకు తర్వాత నుంచి వచ్చేసి ps4 నుండి మనకు ps4 నకన్ గేమింగ్ కంట్రోల్ అయితే ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ అయింది. మనకు అమెజాన్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మనకు నెక్స్ట్ వచ్చేసి షామీ నుండి మనకు షామీ Mi Max 3 మొబైల్ అయితే మనకు చైనాలో అయితే జూలై 19 అయితే లాంచ్ చేయబోతుంది అఫీషియల్గా. మనకు ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది మనకు కన్ఫర్మ్ అయితే డీటెయిల్స్ అయితే లేవు ఫ్రెండ్స్. మనకి ఇండియాలో మనకి మంత్ ఎండింగ్ అలా లేకపోతే నెక్స్ట్ మంత్ వరకు అలా మనకి ఇండియా అయితే లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మనకు నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వాట్సాప్ నుండి మనకు వాట్సాప్లో అయితే నోటిఫికేషన్ ప్యానల్ అయితే మనకి ఇప్పుడు మ్యూట్ బటన్ అయితే యాడ్ చేస్తున్నారు. అంటే మనకు మెసేజెస్ వస్తుంటాయి కదా, మనకు అందులోనే మ్యూట్ బటన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకు కొన్ని స్టిక్కర్స్ అయితే అప్డేట్ చేస్తున్నారు. మనకి ఇంకా బీటా స్టేజ్లోనే ఉంది. మనకి ఇది ఎప్పుడు అఫీషియల్గా వస్తుంది అయితే కన్ఫర్మేషన్ అయితే లేదు ఫ్రెండ్స్. మనకు తర్వాత న్యూస్ వచ్చేసి సామ్సంగ్ నుండి మనకు సామ్సంగ్ గెలాక్సీ S10 మొబైల్స్ అయితే 3 వేరియంట్స్లో అయితే రాబోతుంది. అలాగే మనకి ఇందులో 2 మొబైల్స్ వచ్చేసి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే మనకి అందులో లభిస్తుంది ఫ్రెండ్స్. మనకి అన్అఫీషియల్గానే అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. మనకు నెక్స్ట్ వచ్చేసి వివో మొబైల్ నుండి మనకు వివో మరో కొత్త మొబైల్ అయితే లాంచ్ చేయబోతుంది. వివో y71i. మనం స్పెక్స్ చూసుకున్నట్టయితే మనకి యావరేజ్గానే ఉన్నాయి. డిస్ప్లే వచ్చేసి 6 ఇంచెస్ డిస్ప్లే. అలాగే మనకు స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్తో అయితే మనకి మొబైల్ అయితే వస్తుంది. 2GB ర్యామ్, 16GB ఇంటర్నల్ స్టోరేజ్, అప్ టు 128GB వరకు అయితే మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అలా మనకు కెమెరా చూసుకున్నట్టయితే మనకు ఫ్రంట్ వచ్చేసి 5 MP, అలాగే బ్యాక్ వచ్చేసి 8 MP. మనకు బ్యాటరీ లైఫ్ వచ్చేసి 3285 mAh బ్యాటరీ లైఫ్ అయితే మనకి లభిస్తుంది. మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియం అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. మనకు లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి యాపిల్ నుండి మనకు యాపిల్ ఐఫోన్స్ 2018 మొబైల్స్లో అయితే మనకు లైన్ అప్ గ్లాస్ ప్యానల్స్ అయితే లీక్ అయ్యాయి. మనకు ఒకటి వచ్చేసి 5.8 ఇంచెస్, అలా ఇంకోటి వచ్చేసి 6.1 ఇంచెస్, అలా నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి 6.5 ఇంచెస్. మనకి 3 మోడల్స్ LCD డిస్ప్లేస్ ఫ్రెండ్స్. మనకు OLED డిస్ప్లేస్ అయితే కాదు, మనకు నాచ్ రీజన్తో వస్తున్నాయి మనకి మొబైల్స్ అయితే ఫ్రెండ్స్. మీకు ఇక్కడ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇక్కడ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద అనిపిస్తుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే సోషల్ మీడియాస్లో నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్స్లో అయితే నన్ను ఫాలో అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ కూడా తెలియజేయండి, నేను డెఫినెట్లీ ఆన్సర్ చేస్తాను. ఐ సీ యూ గైస్. ఐ విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వన్. జై హింద్, జై స్వచ్ఛ భారత్.